సందర్భంలో అంటే వారికి తెలంగాణ విషయంలో కానీ రాజకీయాల్లో కానీ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఒకానొక సందర్భంలో ఆ రోజున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ సాధించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేటువంటి భావన వ్యక్తం చేస్తే కేసీఆర్ గారు వారికి సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ నాయకత్వంలో తెలంగాణ సాధించి తీరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయన నరసింహారెడ్డి గారు. హైదరాబాద్ మహానగరం, చాలామంది హైదరాబాద్ మహానగరం అంటే గుర్తొచ్చేటువంటి కొన్ని స్మృతి చిహ్నాలు ఉంటాయి. ఒకటి చార్మినార్, రెండు మక్కా మసీద్, ఉస్మానియా యూనివర్సిటీ, హైకోర్టు. అదే రకంగా హైదరాబాద్ మహానగరం అనగానే కొందరు వ్యక్తులు మన కళ్ళ ముందు కదలాడతారు. అలాంటి ఒకరిద్దరు వ్యక్తులలో మనతో పనిచేసినటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి నాయన నరసింహారెడ్డి గారు ఒకటి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చిన్నతనంలోనే అంటే సామాజిక స్పృహ వారిలో ఎంత గొప్పగా ఉండే అనడానికి నిదర్శనం ఆనాడు సోషలిస్టు పార్టీ నాయకులైనటువంటి రామ్ మనోహర్ లోహియా గారితో పాటు అనేక సందర్భాల్లో వారి నోటనే వినడం జరిగింది. రామ్ మనోహర్ లోహియా గారు, మధు లిమాయ గారు, తర్వాత మధు దండావతి గారు, రబీరే గారు, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, వీరందరితో కలిసి పనిచేయడమే కాకుండా హైదరాబాద్ మహానగరంలో కార్మిక నాయకులుగా పేరెన్నికగన్నటువంటి శీతల్ సింగ్ లష్కరీ గారు, అదేవిధంగా బద్రీశాల్ పిత్తి గారు, అంటే 4-5 తరాల వారితో కలిసి పనిచేసినప్పటికీ చాలా గొప్ప విషయం ఏంటంటే కాలక్రమేణా పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పులలో కొందరు విలువలతో కట్టుబడి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆ తదనంతర కాలంలో కొన్ని ప్రభావాలకు లోనైనటువంటి వాళ్ళని చూస్తాం. కానీ నమ్మిన ఆశయం కోసం, నమ్మిన దారి కోసం తన ఆశయాలతో రాజీ పడకుండా మరి నిగర్విగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు నాయన నరసింహారెడ్డి గారు. వారితో ఇక్కడ ఉన్నటువంటి కేటీ రామారావు గారికి, నాకు ఇక్కడ ఉన్నటువంటి వందల వేలాది మంది నాయకులకు కార్యకర్తలకు కూడా వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఉంది. ఏ రాత్రి పోయినా, ఏ సమయంలో పోయినా విసుక్కోకుండా అందుబాటులో ఉండి వచ్చిన వారి సమస్యలను పరిష్కరించినటువంటి ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు నాయన నరసింహారెడ్డి గారు. మేము హైదరాబాద్ వచ్చినటువంటి తొలినాళ్లలో 75-76 ప్రాంతంలో బుల్లెట్ సప్పుడు వినొచ్చిందంటే ఖచ్చితంగా అది నాయన నరసింహారెడ్డి గారే. ఎక్కడైనా ఏదన్నా సంఘటన జరిగితే పోలీసు వాళ్ళ కంటే ముందు లేదా వారి కుటుంబ సభ్యుల కంటే ముందు ఆ సమాచారం చేరేది నాయన నరసింహారెడ్డి గారికి. కారణం ఆయన దృష్టికి సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం ఆనాటి నుండి చివరి వరకు ఆ నమ్మకం ప్రజల్లో కలిగించినటువంటి గొప్ప నాయకుడు. మనందరికి కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మనం అధికారం షేర్ చేసుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాష్ట్రంలో చేస్తున్నటువంటి మోసం, ద్రోహాన్ని అర్థం చేసుకున్నటువంటి మన నాయకుడు ఆ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా సూచన చేస్తే అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగి అమెరికాలో ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపినటువంటి గొప్ప వ్యక్తిత్వం నాయన నరసింహారెడ్డి గారిది. అందుకనే హైదరాబాద్ మహానగరం మీద, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మీద మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మనస్సులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన నాయకుడు నాయన నరసింహారెడ్డి గారు మన మధ్య లేకున్నా వారి ఆదర్శాలని, వారి సిద్ధాంతాల్ని కొనసాగిస్తాం. కరోనా మహమ్మారి